ప్రవీణ్ పగడాల గారి మరణం అయితే రకరకాల రంగులు పులుముకుంది. ఏం రంగులు పులుముకోలేదు. ప్రధానంగా మొదటి రోజు అంటే ప్రవీణ్ పగడాల గారు మరణించారు అని తెలియగానే కొంతమంది క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఈ మరణానికి కారణం అంటే గత 1.5 నెలల నుంచి కూడా ప్రవీణ్ పగడాల గారికి అలాగే ముస్లిం మత పెద్ద అయినటువంటి వారికి మధ్య వాగ్వివాదం జరుగుతోంది కాబట్టి దానికి కారణం అతనే అన్నట్లుగా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పాస్టర్ అజయ్ దీంట్లోకి వచ్చిన తర్వాత ముస్లింలు ఇప్పుడు అసలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడరు, ఇది రంజాన్ మాసము కాబట్టి ఇది వేరే వారు చేస్తుంటారు అంటూ హిందువుల మీద ఆయన నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఏంటి అంటే అంత చాకచక్యంగా దీన్ని రకరకాల రంగులు పులుపుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే తిట్టినోడు బాగున్నాడు, తిట్టించుకున్నాడు, క్షమాపణ చెప్పిన వాళ్ళు బాగున్నారు, అందుకెళ్ళి అతను ఎందుకు చచ్చిపోయినా అనేది పోలీసులు నిర్ణయిస్తారు. చనిపోయిండు ఏదో అంటారు, సామెత ఉంటుంది, 2 కొట్టుకొని వచ్చి పక్కుడి మీద పడ్డాయి అంటారు చూడండి, అది ఉన్నది ఇప్పుడు హిందువుల పరిస్థితి. మీద ఏదో వేసుకొని వచ్చేసి మా మీద పడి మా హిందువులు చేశారు అని చెప్పి ఇంకోటి ఆరోపణ కాదు, ద ఫిక్స్ అనమాట. వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, ఇది హిందువులు చేసిర్రు, అర్థమవుతుందా, ఇది హిందువులు చేసిర్రు, ఆ హిందువులో ముఖ్యమైన కొత్త 4-5 పేర్లు చెప్తున్నారు, వాళ్ళు చేసిర్రు. మీకు ఒక ఆడియో వినిపిస్తాను. భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు, ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది, మా అక్క సిఐ ఆ ఊరికి. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు ఈ వాయిస్ ఎవరిదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు గతంలో ఆయన జీవితంలో ఎలా పరివర్తన చెందారు అనేది ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఒక వేదికలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తప్పదాగి వాహనాన్ని నడుపుతూ మరణించి ఉండొచ్చు, ఆయన డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆయన మరణాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేనేమంటా అంటే ఈయనే కాదు అంటే అఫ్కోర్స్ ఆయన గతంలో డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు, ఆయన కొట్లాట్లలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించి ఉండొచ్చు, ఆయన జీవితంలో కొన్ని పరివర్తనల కారణంగా ఆయన మారారు పూర్తిగా. నేను బాప్టిజంలోకి వచ్చిన తర్వాత అంటే పాస్టర్గా మారిన తర్వాత నా జీవితం మొత్తం మారింది అంటూ ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఇటువంటి పోస్టులు, ఇటువంటి ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే అంటారు ఆయన అవన్నీ ఆయన్ని, మీరు కాదు అన్నది, ఆయన్ని అంటుండు నాకు గతంలో ఉండే అని. ప్రస్తుతం లేవని ఎవరికి తెలుసు? ప్రస్తుతం లేవని మీకు తెలుసా? నాకు తెలుసా? ఓకే, చేస్తుండేమో. ఆయన అమెరికా కూడా పోతుంటాడు. మొన్న నేను అమెరికా నుంచి నేను ఇట్లా దిగుతుంటే ఏదో టౌన్ చూసి ఇది మా అయ్యదే అంటున్నాడు, మా నాన్నదే అంటున్నాడు. అంటే అమెరికాలో ఉన్నటువంటి తాగాడా? అమెరికాలో అమెరికాలో ప్రతి తాగడం కామన్, అలాగే అక్కడ డ్రింక్ అనేది కామన్. సో ఇక్కడ కూడా తాగుతుండొచ్చేమో, మనకెందుకు? ఇప్పుడు ఆయన తాగడానికి కొద్దిసేపు పక్కన పెడితే ఈయనే కాదు, ఈ క్రైస్తవ మతంలో పోయే ప్రతి ఒక్కరు చెప్పేసే ఈ పాపిస్ట్ మాటలే. గతంలో నేను రేపిస్ట్ని, గతంలో నేను తాగుబోతుని, గతంలో నేను హత్యలు చేసినోడిని, నేను ఇప్పుడు ఇళ్ళకు, అదేందో నాకు అర్థం కాదు. క్రిస్టియన్ మతం అంతే, ఎంత దరిద్రులే ఉంటారా, మంచులు ఉండరా? నేను గతంలో మంచి పనులు చేసేవాడిని, నేను సేవా కార్యక్రమాలు చేసేవాడిని, అందుకే నేను ఈ మతంలోకి తర్వాత నేను ఈ మతంలోకి వచ్చినా అని ఇంతవరకు ఎక్కడ ఒక స్టేట్మెంట్ లేదు. నేను ఎంతసేపు దరిద్రం కొట్టు మాటలే, నేను పాపిని, నేను పాపిస్తోని, నేను రేపులు చేసిన ఇవే మాటలు. ఈ క్రిస్టియన్ మతంలో అందరూ ఇల్లే ఉంటారా, మంచులు ఉండరా? ఓకే, ఎందుకుంటారు ఏమో మరి. ఉంటే ప్రతి ఒక్కటి ఇదే చెప్తారు కదా, గతంలో నేను గతంలో ఇదని. మన దాంట్లో అట్లుంటుందా? మా హిందువుల గతంలో అయినా ఇప్పుడైనా సరే మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. ఇప్పుడు ఈయననే అంత స్పష్టంగా చెప్పుకుంటున్నాను, నేను డ్రగ్గిస్ట్ని, కేసులు నా మీద, మా సిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి నన్ను రక్షించింది అని. ఇంకా తాగుతుండేమో, అందుకే కావచ్చు అది అబ్నార్మల్గా బండి నడిపిస్తున్నాడు కదా, అది దానికి కారణం అదే ఉండొచ్చేమో. ఓకే, అందుకే అలా స్కిడ్ ఎక్కి పడిపోయినట్టున్నాడు మనిషి. కానీ మీరు ఇందాక చెప్పినట్లుగా కేఏ పాల్ గారు, అలాగే వైఎస్ షర్మిల గారు, ఇటుపోతే హర్ష కుమార్ గారు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి హత్యే
వాళ్ళు చెప్తూ రాజకీయ నాయకులకు ఏం కావాలో ఓటు రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఓటు రాజకీయాలు కాబట్టి వాళ్ళు ఏదన్నా మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఖచ్చితంగా అంటారు వాళ్ళు. ఎందుకంటే క్రిస్టియన్ సమాజాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కావచ్చు, లేకుంటే ఓటు బ్యాంకును పెంచుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా డ్రామాలు ఆడతారు వాళ్ళ దగ్గరకు పోయి. 100% డౌట్ ఏమన్నా దానిలో. వాళ్ళు అనడంలో మనకు తప్పలేదు, మనం వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలైన ఒక ప్రమాదం జరిగింది, ఆ కుటుంబానికి నష్టం జరిగింది, ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలా, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతలేడు. 2 రోజుల నుంచి మనకు ఎవరు మాట్లాడతలేడు. ఎంతసేపు ఒకడు ఏమంటాడు, ప్రవీణ్ పగడాల భార్యకు ఏది వార్నింగ్లు పోయినాయట. వార్నింగ్ పోతే ఆ ఫోన్ నెంబర్ చూపించవచ్చు కదా. వాళ్ళ కూతురుని కూడా కొంతమంది బెదిరించారు, బెదిరింపు కాల్స్ చూపించవచ్చు కదా జనాలకి, బహిరంగంగా చూపించవచ్చు సార్. కేసు వేయకపోయి బహిరంగంగా చూపించవచ్చు కదా. నోటికి ఏ దోస్తే అది. అసలు ఈ 2 రోజులు అయితే నాకు ఎట్లా కనబడ్డది అంటే, ఇది పాస్టర్లు కాదురా బాబు, సైకోలు రా బాబు వీళ్ళంతా అనిపించింది నాకు. పాస్టర్ రూపంలో ఉన్న సైకోలు రా నాయన, వీళ్ళు ఈ శవాన్ని కూడా వదిలిపెట్టరా నాయన అని చెప్పి. 100% అండి నేను చెప్తున్న స్టేట్మెంట్, 100% స్టేట్మెంట్ చెప్తున్నా. ఈ 2 రోజులు జరిగింది ఏంది మరి? ఎవడు రాజకీయం వాడు ఆడుతలేడా? ఎవడు రాజకీయం వాడు? అరే పోలీసు వాళ్ళకు కూడా నువ్వు నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయాలనేది వాళ్ళే చెప్తున్నారు. ఆఖరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు ఈ విధంగానే కావాలి అని చెప్తే అడుగుతున్నారు. ఇదేం డిమాండ్ అండి బాబు? అది ఇక్కడ ఈయన చచ్చిపోతే పవన్ కళ్యాణ్కి లింక్ పెడుతున్నారు, ఇక్కడే చచ్చిపోతే చంద్రబాబు ప్రభుత్వానికి లింక్ పెడుతున్నారు. అసలు వాళ్ళకేం సంబంధం అండి? ఇప్పుడు ఈయన ఎవరో మర్డర్ చేసింది అనుకుందాం, దాన్ని కాపాడడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందా పాపం? వాళ్ళకి ఏం సంబంధం చెప్పు? చంపితే చంపినని చూపిస్తారు, అరెస్ట్ తీసుకొని లోపలేస్తాడు, అక్కడ తర్వాత బెయిల్తో వస్తాడా లేకపోతే జైలుకి పోతాడా, తర్వాత వాళ్ళు చూసుకుంటారు కదా. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే రాజకీయంగా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వంలో హిందుత్వ ఎజెండా బాగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి పడతలేదు, వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. హిందుత్వ ఎజెండా బాగా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, దీన్ని తగ్గియాలంటే ఒక శవం కావాలి మనకు. లేక జబ్బర శవం దొరికింది, ఒక ప్రముఖ వ్యక్తి శవం దొరికింది. సరే ఇప్పుడు నేనేమంటా, నిజంగా నువ్వు చనిపోయిన పాస్టర్ అందరి కోసం నేను పోరాటుడు అయితే, మరి మన ఒక లాయర్, ఆయన ఒక క్రిస్టియన్, ఆయన చనిపోయాడు, కొట్టి చంపారు, మరి ఆయన గురించి ఏ క్రిస్టియన్ పోరాడతాడు ఎందుకు? నిన్న ఒక యాక్సిడెంట్లో ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఆ పాస్టర్ కోసం ఎందుకు పోరాడతలేరు? వాళ్ళ గురించి పట్టుకుంటే వీళ్ళకి హైప్ రాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సేమ్ అదే కమెంట్స్ పెడుతూ ఉన్నారు కొంతమంది. వరంగల్లో ఒక పాస్టర్ చనిపోయాడు, సేమ్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజే ఆయన కూడా చనిపోయారు. మరి ఆయన చనిపోయిన దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? ఆయన అంటే హిందూ దేవతలను లేకపోతే దేవుళ్ళను ఆయన ఏ రోజు కించపరచలేదు కాబట్టి ఆయన్ని మీరు పట్టించుకోలేదు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ఆ పాస్టర్ని దగ్గర పోయి ఈ పాస్టర్ని హిందువులు చంపారంటే ఎందుకంటారు? ఎందుకంటే అతను ఏ రోజు కూడా హిందువుల గురించి మాట్లాడిన వీడియోలు లాంటి సోషల్ మీడియాలో లేవు కాబట్టి ఇప్పుడు ఆరోపణ చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఆరోపణ ఉన్నది ఏంటంటే, ఈయన ఎంతసేపు ఈయన బైబిల్ కంటే ఎక్కువ మా గ్రంథాల గురించి మాట్లాడతారు కదా. సో ఇక్కడ హిందువులను ఒక కారణంగా చూపించేసి ఈ మొత్తం కూడా దీన్ని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని వేసినా పోలీసులు పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా ఏ కేసు ఏం చేయాలని వాళ్ళు తెలియదా? వాళ్ళకేమైనా కక్షలు ఉంటాయా? క్రిస్టియన్ అయితే ఈ కేసు తొక్కేద్దాం, హిందూ అయితే లేపుదాం, ముస్లిం అయితే తొక్కేద్దాం అని అనుకుంటారా? మర్డర్ అయితే పోలీసులు ఎవరైనా మర్డర్ అయితే మర్డర్ అని చెప్తారు. ఇంతకీ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం రాబోతుంది? నా అనాలిసిస్ ప్రకారం అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఆయన ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ని తీసుకొని ఆయన పోలీసులు విడుదల చేసిన అబ్నార్మల్గా నడిపించిన విధానాన్ని చూస్తే మాత్రం మస్తు తాగిండు, జబ్రా తాగిండు, మంచి గుంజిండు కావచ్చు, తాగిండు కావచ్చు, అబ్నార్మల్గా బండి కంట్రోల్ కాక స్కిడ్డే చనిపోయింది కావచ్చు, రేపు అందులో రిపోర్ట్లో డ్రంక్తో చనిపోయి ఉండొచ్చు అని రావచ్చు అని అనుకుంటున్నా. మీరు అన్నది కాకుండా వేరేది వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం, అది నేను అన్నది తప్పు అవుతుంది అనుకుంటాను అంతే. మరి క్షమాపణ చెబుతాను. ఎందుకు చెప్తా? నాకేం అవసరం? ఇప్పుడు మేమందరం చంపినామని చెప్తుండ్రు, సరే ఇదే రిపోర్టు రేపు ఇంకొకటి వచ్చింది, మాకు సంబంధం లేదని వచ్చింది, అయితే మాకు అందరూ అంతే మాకు కాలు మొక్కుతారా? మొక్కుతా అంటే నేను క్షమాపణ చెప్తా. ఓకే, అందరితో ముక్కిపిస్తా. క్షమాపణ అడగడంలో తప్పలేదు కానీ కాలు మొక్కడం ఏంటి? అదేంటి, నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పని మీరు అన్నారు, నాకు ఒపీనియన్ ఉంది నా కాలు మొక్కాలని. అంటే క్షమాపణ వేరు, కాలు మొక్కడం వేరు. నాకు క్షమాపణ కాదు, నాకు కాలే మొక్కాలి. నాకు అదేంటి? నా వంగాలి నా ముందడ. ఓకే.
సరే చూద్దాం. నా ఈగో సాటిస్ఫై కావాలి కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థ్యాంక్ యూ జై శ్రీరామ్.